తెలుగు వారికి మంగ్లీ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. సింగర్గా బాగా పాపులర్ అయ్యింది. తన ప్రత్యేకమైన గొంతుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ముందు ప్రైవేట్ సాంగ్స్తో మొదలుపెట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా నడుస్తుంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్లో తన మార్క్ చూపిస్తుంది. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్తో స్టార్ సింగర్ అయ్యింది. ఇక మంగ్లీకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పెడుతూ క్రేజ్ సొంతం చేసుకుంది. గత కొన్నేళ్లుగా మంగ్లీ టాలీవుడ్లో సత్తా చాటుతుంది. జార్జిరెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో, రామ్లో రామ్లా లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దర్యాతో పాటు అనేక సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమెతో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని ఫిక్స్ అవుతున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గాను ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపికయింది. ఆమె న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారథుల సమక్షంలో అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ ఆడబిడ్డలందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.